హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందులోనూ మనకి శ్రావణ మాసం అనేది రాబోతుంది కదండి. ఇందులో ఏంటి అంటే బ్లాక్ కలర్ లైన్ శారీస్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. సో వీడియో కూడా మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫస్ట్ శారీ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అయితే వచ్చింది. స్టార్టింగ్ బ్లౌజ్ పీస్ చూసుకుంటే పైన కింద కూడా సిల్వర్ జరీ టైప్లో అయితే బార్డర్ అయితే ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ పీస్ అంతా కూడా ఈ విధంగా బ్యూటిఫుల్ డిజైన్ అండ్ స్మాల్ సీక్వెన్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు. అది వీడియో లాస్ట్లో కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. బ్లౌజ్ పీస్ లెంగ్త్ అయితే హాఫ్ మీటర్కి కొంచెం ఎక్కువైతే ఉంది. ఎలాంటి వారికైనా సరే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే కంటిన్యూ చేశారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ శారీలో ఎక్కడ కూడా బ్లాక్ కలర్ అనేది లేదు ఫ్రెండ్స్. సో ఇదైతే పూజ దగ్గర అయితే హ్యాపీగా అయితే పెట్టుకోవచ్చు. చూడండి, పైన కింద బార్డర్ చూసుకుంటే సేమ్ లెంగ్త్లో అయితే ఉంది. ఇంచుమించుగా 3-4 ఇంచెస్ అయితే ఉంటుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సీక్వెన్ డిజైన్ అయితే ఇచ్చేసారు. సీక్వెన్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు థ్రెడ్తో అనమాట. ఈ సీక్వెన్స్ ఏంటంటే చాలా స్మాల్ సీక్వెన్స్ అనమాట. మనకి కొంచెం కూడా ఇరిటేషన్గా అయితే అస్సలు ఉండవు, అస్సలు గుచ్చుకోవట్లేదు. చూడండి, రివర్స్లో ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ డోలా సిల్క్, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. శారీ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. వేర్ చేస్తే లుక్ కూడా ఇంకా బాగుంటుంది. పళ్ళు పాట్ డిజైన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ శారీ లెంగ్త్ కూడా ఎక్కువైతే ఇచ్చారు. ఎవరికైనా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఇందులో బ్లాక్ కలర్ లేదు కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసం అనేది రాబోతుంది కదా. సో నేనైతే వేసుకుని అయితే చూపించను, జస్ట్ ఈ విధంగా అయితే స్టెప్స్ పెట్టి అయితే చూపిస్తాను. శారీ వేర్ చేస్తే లుక్ మాత్రం మంచి క్లాసిక్, అదేవిధంగా ట్రెండింగ్ లుక్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా సరే నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు. చూడండి, స్టెప్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇందులో అయితే కలర్స్ కూడా చాలా కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. నేనైతే బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. సేమ్ క్యాటలాగ్లో ఎలా ఉందో అదే విధంగా అయితే పంపించారు. దీని ప్రైస్ కూడా 630కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. సెకండ్ శారీ ఏంటంటే అందరి ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ వైట్లో అయితే సెలెక్ట్ చేశాను. ఇది అయితే మా రిలేటివ్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేయమన్నారు. ఈ శారీ రివ్యూ అయితే మీరు ఇప్పటివరకు చూసి ఉండరు అని అయితే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ బ్లౌజ్ పీస్ చూసుకుంటే చూడండి, మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఏంటంటే హ్యాండ్స్కి వేసుకోవడానికి అనమాట. వర్క్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే శారీతో పాటు కనెక్ట్ అయితే వచ్చింది కదా. సో బ్లౌజ్ పీస్కి 1 మీటర్ అయితే పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ శారీ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి కింద బార్డర్ చూడండి బ్లాక్ కలర్, అది కొంచెం అయితే రాలేదు. ఇదైతే అసలు పాయింటే కాదు, చాలా తక్కువ అనమాట. మనకి ఇంచుమించుగా స్టార్టింగ్ నుంచి కూడా ఈ కింద బ్లాక్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూ అయిపోతుంది. వర్క్ అయితే చాలా సూపర్గా అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. సాఫ్ట్ జార్జెట్ అనమాట. చాలా కంఫర్ట్గా అయితే ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది అయితే మనకి ట్రెండింగ్ కట్ వర్క్ బార్డర్ టైప్ అయితే ఇచ్చారు. చూడండి, ఎక్కడ స్టోన్ కానీ సీక్వెన్ కానీ ఏమీ లేదు. అంతా కూడా బ్లాక్ కలర్లో థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పైన బార్డర్ వచ్చింది కదా, అండ్ దానిపైన ఏంటి అంటే మనకి జిగ్ జాగ్ టైప్ అయితే నీట్గా ఫినిషింగ్ అయితే చేశారు. చూడండి, ఈ విధంగా పైపింగ్ అనమాట. చాలా నీట్గా అయితే ఉంది. శారీ అంతా కూడా చాలా బాగుంది. కానీ ఇది లెంగ్త్ అనేది మరీ అంత ఎక్కువ లెంగ్త్ అయితే లేదు, జస్ట్ మీడియం లెంగ్త్ అయితే ఇచ్చారు. సో మీడియంగా ఉన్న వాళ్ళకి, షార్ట్గా ఉన్న వాళ్ళకి ఈ శారీ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇందులో బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఇది పూజ దగ్గర పెట్టుకోరు కాబట్టి ఇదైతే జస్ట్ ఈ విధంగా వేసుకుని అయితే చూపిస్తున్నాను. శారీ అయితే లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్గానే ఉంది అని అయితే అనిపించింది. కానీ వేర్ చేస్తే లుక్ చాలా బాగుంది కదా. నేను స్టెప్స్ పెట్టుకుని కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ వైజ్, ప్రైస్ వైజ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ ప్రజెంట్ అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉంది. నేను ఈ వీడియో రిలీజ్ చేసేసరికి స్టాక్ అయితే వచ్చేస్తుంది నాకు తెలిసి. ఒకవేళ అప్పటికి స్టాక్ లేకపోతే ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. స్టాక్ వచ్చిన వెంటనే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఓకేనా. చూడండి, స్టెప్స్ పెట్టి వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కట్ వర్క్ బార్డర్ మనకి ఫుల్ ట్రెండ్ కాబట్టి శారీ అయితే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అని అయితే అనిపించింది నాకైతే. ఇక ఈ శారీ ప్రైస్ చూసుకుంటే 690కి అయితే వస్తుంది. సో ఇందులో ఇది ఒక కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఎవరికైనా కావాలి అనిపిస్తే 100% పక్కగా ట్రై చేయొచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది. ఇక నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ శారీ. ఇది స్టార్టింగ్ చూసుకుంటే బ్లౌజ్ పీస్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే రా సిల్క్ మెటీరియల్ టైప్లో అయితే ఉంది ఫ్రెండ్స్. హ్యాండ్స్కి వేసుకోవడానికి ఈ విధంగా బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదే బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ బాగుంటుంది. కాకపోతే లైనింగ్ క్వాలిటీ అనేది కొంచెం బాగుండేట్టు అయితే చూసుకోండి. అంటే మరీ అంత చీప్ క్వాలిటీలో అయితే ఏమీ లేదు. బ్లౌజ్ పీస్ అనేది పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. శారీ కింద పార్ట్ ఏంటి అంటే మనకి బార్డర్ అనేది కొంచెం నుంచి అయితే రాలేదు. అది ఎంత వరకు అంటే ఇంచుమించుగా ఒక 1/2 మీటర్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. సో అక్కడ వరకు మాత్రం బార్డర్ అయితే రాలేదు.
మీరు ఈ శారీకి వేరే బ్లౌజ్ అంటే లైక్ గోల్డ్ కలర్, వైట్ కలర్ ఇలా వేరే బ్లౌజ్ పేర్ చేసుకున్నట్లయితే కనుక బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ తీసి శారీ స్టార్టింగ్లో అయితే స్టిచ్చింగ్ చేయించేసుకోండి. అప్పుడైతే ఇంకా బాగుంటుంది. శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బ్లూ కలర్లో అయితే హైలైట్ చేశారు. అండ్ బార్డర్ చూసుకుంటే ఇది కూడా కట్ వర్క్ బార్డర్ టైప్ లానే ఉంది. ఓన్లీ పళ్ళు పార్ట్కి మాత్రం ఈ విధంగా స్మాల్ డాట్స్ టైప్లో గోల్డ్ కలర్లో అయితే ఇచ్చేసారు. ఓన్లీ పళ్ళుకి అటు ఇటు మాత్రం 2 ఫ్లవర్స్ కింద అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఉంది. డిఫరెంట్ డిజైన్ అన్నమాట. ఇది అయితే ఫ్యాబ్రిక్ టూ సాఫ్ట్గా అయితే ఉంది. అంటే సాఫ్ట్ జార్జెట్ అంటారు చూడండి. సో అదన్నమాట. ఇందులో కూడా కొంచెం కూడా బ్లాక్ కలర్ అనేది లేదు. సో అందుకనే ఇది కూడా వేసుకుని అయితే చూపించను. చూడండి పళ్ళు పట్టు అక్కడ వరకు వేసాక మనకి బార్డర్ అనేది ఇంత అయితే ఉంటుంది. అంటే ఫ్రంట్ అయితే ఫుల్గా వస్తుంది. మళ్ళీ టర్నింగ్ తిరిగి ఫ్రంట్గా అయితే రాదు. ఇది లెంగ్త్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. ఎవరికన్నా సరే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. శారీ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే క్యారీ చేసేయచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే 650కి అయితే వస్తుంది. ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎవరికైనా లైట్ వెయిట్ శారీస్ జార్జెట్లో కావాలి అనిపిస్తే ఇదైతే 100% పక్కగా ట్రై చేయండి. ఈ రోజు వీడియోలో చూపించిన ఎవ్రీ శారీ కూడా వెయిట్ అయితే చాలా తక్కువ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అన్ని కూడా ఒకదాని మించి ఒకటి అన్నట్టుగా అయితే ఉంది. ఈ శారీ అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అదేవిధంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది. చూడండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఒకే డిజైన్ ఒకే ప్యాటర్న్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఇది ఏంటంటే లైట్ నేవీ బ్లూ కలర్ పైన గోల్డ్ వర్క్ అయితే వచ్చింది. పైన కింద బార్డర్ చూసుకుంటే గోల్డ్ రిబ్బన్ టైప్లో అయితే ఇచ్చారు. మిడిల్లో ఇదంతా కూడా ప్రింటింగ్ డిజైన్ అనమాట. ఈ ప్రింటింగ్ పోతుందేమో అన్న డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే చూడగానే కొంచెం అనిపించింది కొంచెం ఉబ్బెత్తుగా అయితే ఉంది కదా ప్రింటింగ్ అనేసి. డౌట్ ఎందుకు ఒక్కసారి చెక్ చేసేద్దామని చెప్పేసి రఫ్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా రఫ్ చేయగానే ఈ ప్రింటింగ్ అయితే ఊడిపోతుంది. నార్మల్ వాషింగ్కి అయితే ప్రింటింగ్ అయితే అంత ఈజీగా పోదు, కానీ ఎక్కువసేపు వాటర్లో నానబెట్టేసి బ్రష్ పెట్టినట్టయితే ప్రింటింగ్ అయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోద్ది. సో కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి. ఇది కూడా లెంగ్త్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే లైట్ వెయిట్ అయితే ఉంది, చాలా లైట్ వెయిట్ అనమాట. స్టెప్స్ అయితే పెట్టి అయితే చూపిస్తున్నాను. జస్ట్ 1 మినిట్లో కట్టేసుకునేలాగా అయితే ఉంది ఫ్రెండ్స్. శారీ అనేది చాలా బాగుంది. ఇందులో బ్లౌజ్ పీస్ ఏంటి అంటే మనకి సెపరేట్గా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే వచ్చింది చూడండి. బ్లాక్ పైన గోల్డ్ ప్రింటెడ్లో అయితే వచ్చేసింది. ఇది ఏంటి అంటే పాట్ షేప్లో అయితే ఉంది. డిజైన్ అయితే చాలా బాగుంది. కానీ ఇది శారీలో బ్లాక్ కలర్ లేనప్పటికీ కూడా బ్లౌజ్లో అయితే బ్లాక్ ఉంది కదా. సో ఈ శారీ ఏంటంటే పూజ దగ్గర పెట్టుకోవడానికి అసలు వర్క్ అవ్వదు. మీకు శారీ ఇదే కావాలి కానీ బ్లౌజ్లో మాత్రం బ్లాక్ కలర్ ఉండకూడదు అనుకుంటే మీషోలో సేమ్ శారీకి గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చిన శారీ కూడా ఉంది. కావాలంటే చెప్పండి, అది కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ శారీ ప్రైస్ చూసుకుంటే 379కి అయితే వస్తుంది. ఇందులో అయితే కలర్స్ అయితే చాలా కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. నాకేంటంటే ఈ కలర్ బాగా నచ్చింది. లైక్ నీరు మందు కలర్లో ఉంది కదా, చూడగానే కంట్లో పడిపోయి ఇదైతే ఆర్డర్ చేశాను. ఈ శారీస్ అన్నీ కూడా మా రిలేటివ్స్ కోసం అని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. వాళ్ళకైతే శారీస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. మీకు కూడా ఎవరికైనా నచ్చితే 100% పక్కగా ట్రై చేయొచ్చు. క్వాలిటీ వైజ్ ప్రైస్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా సేమ్ క్యాటలాగ్లో ఏ కలర్ అయితే ఉందో రియల్గా కూడా సేమ్ అదే కలర్లో అదే డిజైన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం కూడా చేంజ్ అయితే రాలేదు. సో నచ్చితే ట్రై చేయండి. నేనైతే 100% రికమెండ్ చేసేట్టే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు వీడియోలో శారీస్ కలెక్షన్ అయితే ఇదనమాట. ఈ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో టైప్ చేసి. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? Thanks for watching. Keep smiling. Happy shopping.